అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేశారు. దీనిపైన కూడా ఈ రాజీనామా లేఖను ఆమోదించాలని కూడా మండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డికి కూడా ఎమ్మెల్సీ కవిత చెప్పడం జరిగింది. దీనిపైన కూడా శాసన మండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి కూడా కీలకమైన కామెంట్ చేశారు. సో ఏం జరిగింది, ఈ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనిపైన కూడా మీకు ఏమైనా సందేశాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని కూడా మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే రాజీనామా చేసి 15 రోజులు గడుస్తున్న మండలి చైర్మన్ ఆమె రాజీనామాపై నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఈ వ్యవహారంపై గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా స్పందించారు. కవిత రాజీనామాపై పునరాలోచించాలని కూడా సూచించారని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయగా ఆ పార్టీ గుర్తుపై గెలిచిన పదవికి ఆమె రాజీనామా కూడా చేయడం జరిగింది. రాజీనామా లేఖను తెలంగాణ శాసన మండలికి కూడా పంపారు. అయితే ఆమె రాజీనామా చేసి ఇప్పటికే దాదాపు 15 రోజులు గడిచిపోయినప్పటికీ మండలి చైర్మన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కవిత రాజీనామా వ్యవహారంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా స్పందించారు. ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత తన రాజీనామా లేఖను పంపిన తర్వాత ఫోన్ చేసి ఆమోదించాలని కోరారని చెప్పడం జరిగిందని చెప్పారు. అయితే ఆమెకు మరోసారి తన రాజీనామా లేఖ ఆమోదించే ముందు పునరాలోచించుకోవాలని కూడా సూచించానని చెప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. ఆ తర్వాత ఆమె ఫోన్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవితతో ముఖ్య నేతల భేటీలు హాట్ టాపిక్ గా మారాయి. 3 రోజుల క్రితం జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పి విష్ణువర్ధన్ రెడ్డి కూడా కవితతో భేటీ అయ్యారు. వారితో పాటు తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆమీర్ అలీ ఖాన్ కూడా కవితను కలిసినట్లు సోషల్ మీడియాలో తెగ విస్తృతంగా ప్రచారం జరిగింది. వీరిద్దరి మధ్య దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిగినట్లు కూడా సమాచారం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన ఆమీర్ అలీ ఖాన్ కు బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లడం వల్ల తన పదవి రద్దయింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయనతో పాటు కోదండరాం ఎమ్మెల్సీ పదవులు కూడా రద్దయ్యాయి. తిరిగి కోదండరాం పేరును కేబినెట్ ఆమోదించినప్పటికీ ఆమీర్ అలీ ఖాన్ కు మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆయన స్థానంలో మాజీ ఎంపీ మహమ్మద్ అజరుద్దీన్ కు అవకాశం కల్పించింది. తన పదవి పోవడానికి బీఆర్ఎస్ కారణమైన తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం తనను పక్కన పెట్టడంపై ఆమీర్ అలీ ఖాన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కవితతో భేటీ అయినట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. సో బలభీమ న్యూస్ ప్రేక్షకులకు ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే నేను చెప్తా ఉన్నాను. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని పెట్టడం జరిగింది. సో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ తెలంగాణలో ప్రభావం చూపుతుందా? మీ ఆన్సర్ చూపుతుందా అయితే ఎస్, లేదంటే నో, లేదంటే అసలు ఏం చెప్పలేమైతే కూడా దానిపైన కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.